నమస్తే. ఈ 5 ఇయర్స్ పాలన ఎలా ఉందంట? నా ప్రకారం నేను అనుకుంటుంటే దిస్ ఈస్ ఎ గుడ్ గవర్నమెంట్. ప్రతి కుటుంబానికి పింఛన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఆసరా వస్తుంది, వాటిని ప్రతి పథకం ఇంటికి చేరుతుంది. మై ఒపీనియన్ ఇట్ ఈస్ ఎ గుడ్ గవర్నమెంట్. మీ ఒపీనియన్ మీరు ఏమనుకుంటున్నారు? మీ సర్వే చేశారు కాబట్టి. ఈసారి అంటే కూటమిగా 3 పార్టీలు రాబోతూ ఉన్నాయి. ఇటు సింగిల్గా వైసీపీ వస్తుంది. ఎలా ఉంటుందంటారు? నా ఉద్దేశం ఏముందని నేను చెప్తున్నా అంటే బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, డిఎంకే టోటల్ ఏపీ కాదు త్రూఅవుట్ ఇండియా ఎన్ని కుటుంబాలు ఉన్నా తీసుకుని రండి, అలయన్స్ పెట్టుకోండి. మేమైతే భయపడం, వచ్చేది జగనే. దిస్ ఇస్ మై ఒపీనియన్. మీరు ఇంకా ఎన్ని కుటుంబాలు పెట్టుకోండి. వై? బికాస్ ఎవ్రీ ఫ్యామిలీ వాళ్ళు లబ్ధి పొందారు. బిఫోర్ ఆఫ్టర్ ప్రతి ఊర్లో ఇప్పుడు మన పిల్లలు మనం కార్పొరేట్ స్కూల్ పోతే ₹1,00,000 2 లక్షలు అవుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మార్చేసి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. వైద్యానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశాడు. దట్ ఈస్ మై ఒపీనియన్. కర్నూలులో ఈసారి ఇటు కలెక్టర్ జాబ్కు వీఆర్ఎస్ ప్రకటించి వచ్చినటువంటి ఇంతియాజు భరత్ మధ్య ఎలాంటి పోటీ ఉంటుంది? గట్టి పోటీ ఉంటుంది. ఎవరు గెలిచినా 2,000 3,000 ఓట్లలో గెలుస్తారు. మేబీ టీజీవీ భరత్ గెలిచవచ్చు, మేబీ ఇతిహాస్ గెలుసు. బట్ దిస్ ఈస్ ఎ టఫ్ ఫైట్. కాకపోతే మేము సర్వే చేసిన ప్రకారము మేము తిరిగితే దెర్ ఈస్ ఎ గుడ్ రెస్పాన్స్ టు వైసీపీ గవర్నమెంట్. దిస్ ఈస్ మై ఒపీనియన్. సార్ చెప్పండి, 5 ఇయర్స్ సంబంధించి ఎలాంటి మేలు జరిగిందండి? సంక్షేమాలు ఓకే కానీ డెవలప్మెంట్ ఏం లేదు, డెవలప్మెంట్ శూన్యము. రోడ్లు అన్నీ బాగాలేవు. ఉంది సంక్షేమాలు ఇచ్చిండ్రు, దాంట్లో ఏం తప్పుపట్టము. అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు. అది ఏంటంటే చిన్న ఉద్యోగాలు ఇచ్చిండ్రు, అది పెద్ద ఇట్ ఈస్ నాట్ అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేది భరతే వస్తాడు, 99% భరత్ వస్తాడు. ఒక ఐఏఎస్ జాబు ఆయన వదిలేసుకొని వచ్చి ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ లోకల్లో తిరిగేటోడు కాదు, ఏం కాదు. మ్యాక్సిమం అయితే ఇంకా టఫ్ ఫైట్ ఉంటుంది. టోటల్ 175. ఈ స్టేట్ వైడ్గా ఇటు కూటమిగా వస్తున్నటువంటి 3 పార్టీలు ప్రభావం ఎలా ఉంటుంది? ఇటు సింగిల్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఈ సింగిల్గా వీళ్ళకి తక్కువ ఉంటుంది. ఎక్కువ వాళ్ళకే ఉంటుంది, అవకాశం ఎక్కువ వాళ్ళకే ఉంటుంది. ఈ బలం ఉన్నప్పుడే ముగ్గురు కలిస్తేనే కదా. ఇప్పుడు 5 ఏళ్ళ 3 ఏళ్ళకే బలం ఉంటుంది కదా, 2 ఏళ్ళు ఏం చేస్తారు? అట్లా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది ఛాన్స్. జగన్మోహన్ రెడ్డి తమ సొంత చెల్లి షర్మిల ఇద్దరు పోటీ చేస్తే పులివెందుల నుంచి ఎలాంటి పోటీ ఉంటుందంటారు? షర్మిల అయితే అక్కడ గెలవదు, తెలుగుదేశం గెలుస్తుంది. షర్మిల ఎంపీగా గెలుస్తుంది, అది మాత్రం పక్కా 100% ఎంపీగా గెలుస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్. ఆమె ఎప్పటి నుంచో ఆమె డ్రీమ్, అది వాళ్ళ ఫ్యామిలీ డ్రీమ్. అది ఎంపీగా కంపల్సరీ గెలుస్తుంది. పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయదు కదా, ఆమె చేయదు.